నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి స్వర్ణాంధ్ర సాధనకు ప్రజలందరూ నడుం బిగించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండేపి మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి అనే థీమ్ తో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలోని చెత్తను తొలగించే కార్యక్రమంలో భాగంగా జేసీబీతో చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం స్వర్ణాంధ్ర విజన్ 47 సాధించేందుకు ముందు అడుగులు వేస్తున్నారని మంత్రి స్వామి అన్నారు. పల్లె సీమలను ప్రగతి దిశగా తీసుకెళ్లేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పట్టణాల అభివృద్ధికి మంత్రి నారాయణ కృషి చేస్తున్నారన్నారు. గ్రామాలు బాగుపడాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో పాటు వాడి పడేసే వస్తువుల స్థానంలో తిరిగి వాడే వస్తువుల వినియోగం చేపట్టాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి చెత్త నుండి సంపద సృష్టిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిని చూశాం. ఈ రోజు చెత్త నుండి సంపదను సృష్టించే అభివృద్ధి కాముకుడైన ముఖ్యమంత్రిని చూస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిపిఓ వెంకటనాయుడు, మండల ప్రత్యేక అధికారి, గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస ప్రసాద్, తహసీల్దార్ మురళి, ఎంపీడీఓ రామంజనేయులు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. భయపడతా ఏది ఆడేది కడుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో విజన్ స్వర్ణాంధ్ర 47 సాధించాలనే లక్ష్యంతో ముందడుగులు వేస్తూ ఉన్నారు. దానికి తోడుగా మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పల్లె సీమల ప్రగతి కొరకు ముందున్నారు. అదేవిధంగా అర్బన్ వెల్ఫేర్ మినిస్టర్ నారాయణ గారు కూడా పట్టణాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. వీటన్నిటిలో భాగంగా మన ఇంటి దగ్గర నుంచి, మన గ్రామం నుంచి, మన ఊర్లు బాగుపడాలనే లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు థీమ్గా ప్లాస్టిక్ని నిషేధిద్దాం, ఒకసారి వాడు పడేసే వస్తువులు కాకుండా మళ్ళీ వాడుకునేటువంటి క్లాత్ బ్యాగ్స్ కావచ్చు, అదేవిధంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు, అటువంటి వాటి ప్రోత్సహించాలని తెలియజేస్తుంటూ తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తని వేరు చేసి గ్రామ పంచాయతీల ద్వారా వాటిని సేకరణ చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద చేసుకుంటూ చెత్త నుండి సంపద తయారు చేసేగా మనం ముందుకెళ్తున్నాం. ఒకప్పుడు చెత్త మీద పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని, చెత్త ముఖ్యమంత్రులు చూసాం. ఈరోజు చెత్త నుంచి సంపదను తయారు చేసేటువంటి అభివృద్ధి కాముకుడు, విజనరీ లీడర్ని మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం ఈ కొండేపి గ్రామంలో పారిశుద్ధ్యం మీద అవగాహన ర్యాలీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో కూడా సాయంత్రం దీని మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని చెప్పేసి నేను విద్యాశాఖ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు ఏదైతే ఉందో ప్లాస్టిక్ నుంచి ఉపయోగపడేటువంటి వస్తువులు తయారు చేస్తానో వాటిని కూడా మండల కేంద్రాల్లో బెంచెస్ని పర్చేజ్ చేసి ఏర్పాటు చేస్తే ప్రజలకు కూడా ఈ పనికిరానటువంటి మనం పడేసినటువంటి వేస్ట్ వల్ల
ఉపయుక్తంగా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటూ ప్లాస్టిక్ రహిత నగరంగా ఒంగోలును తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా కొత్త కూరగాయల మార్కెట్ ఆవరణలో కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులకు ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి ఎమ్మెల్యే జనార్దన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఒంగోలు నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా చేసేందుకు వ్యాపారస్తులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరించాలని ఎమ్మెల్యే దామచల్ల అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా గుడ్డ సంచులను క్యారీ చేయాలని, ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా వాడకం ఆపేయాలని అన్నారు. మెప్మా గ్రూపుల ద్వారా ఒంగోలు నగరంలో షాపులకు గుడ్డ సంచుల అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలు ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన ఉందని, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలు ముందే గుర్తించి గుడ్డ సంచులని వాడాలన్నారు. లక్షల టన్నుల ప్లాస్టిక్ భూమిలో ఇంకిపోయి వాతావరణ కాలుష్యమే కాకుండా ఖనిజ సంపదతో పాటు జల వనరులు కలుషితమైపోయి అనారోగ్యం బారిన పడతామని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి ప్లాస్టిక్ సంచులు నిషేధించి గుడ్డ సంచులనే వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడు సుజాత, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, శాండిల్య గోపి, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ప్రతినిధి సురేష్ రెడ్డి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు చెత్త అనేది ఇంట్లో పెట్టుకోకుండా ప్రతి మార్నింగ్ వచ్చేటప్పుడు చెత్త అంతా కూడా బయటికి పారేయటం, అదేవిధంగా ఏదైతే ప్రికాషన్స్ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ వేయటం, పోయేటప్పుడు దారిలో వేయటం, ఇలాంటివన్నీ కూడా కాకుండా ఒక శుభ్రంగా ఉంచుకోవాలి. మన ప్రాంతం బాగుండాలి, మన వీధి బాగుండాలి, మన డివిజన్ బాగుండాలి, మన టౌన్ బాగుండాలి. ఈ వాతావరణం తీసుకొస్తేనే ప్రజలకు కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాని ప్రకారంగా ఒకసారి ప్లాంటేషన్ చెట్లు నాటడం కార్యక్రమాలు చేస్తున్నాం, ఒకసారి శుభ్రపరిచే కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఒక ప్లాస్టిక్ ఇదివరకు ఎప్పటి నుంచో పెట్టున్నాం. మనం ప్లాస్టిక్ అనేది 14-19లోనే అప్పుడు కూడా తీసుకొచ్చాం. ప్లాస్టిక్ అనేది వాడకూడదు, ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు, ఏదైనా కూడా మనం బ్యానర్స్ కూడా ఆ రోజు ఫ్లెక్సీ కవర్లు కూడా వాడకూడదు అని చెప్పేసి కూడా ఆ రోజు బ్యాన్ పెట్టాం. ఈరోజు అన్నీ కూడా క్లాత్తో వచ్చిన కవర్ తీసుకొని ఏదైనా కూడా మనం పర్చేజ్ చేయాలంటే క్లాత్లోనే ఇచ్చేటట్టుగా షాప్ వాళ్ళ దగ్గర ఉండాలి. అదేవిధంగా కొనుక్కునేటప్పుడు కూడా మనం తీసుకొని పోయి షాప్లో వాళ్ళ దగ్గర కొనేటప్పుడు కూడా మన క్లాత్తోనే మనం తీసుకొని పోయి కొనుక్కునే విధంగా ఇలాంటివన్నీ కూడా పోయినసారి కూడా పెట్టాం. బాటిల్స్ కూడా మన ప్లాస్టిక్ బాటిల్స్ కూడా వాటర్ కూడా వాడకూడదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవ్రీ మంత్ 3rd Saturday సో ఒక్కొక్క థీమ్తో పాటు నిర్వహిస్తున్నాము. దాని ప్రకారం ఈ నెల మార్చ్ మంత్ ఈ 3rd Saturday ఈ మంత్ థీమ్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తగ్గించడం, పూర్తిగా బ్యాన్ చేయడం. ఆ థీమ్తో ఈరోజు వివిధ ప్రోగ్రామ్స్ జరుపుకుంటున్నాము. సో దీంట్లో ముఖ్యంగా ఏం చేయాలంటే స్వచ్ఛతా పార్క్, అదేవిధంగా అన్ని మార్కెట్స్లో కూడా జీరో వేస్ట్ మార్కెట్స్గా అక్టోబర్ 2025 లోపల చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ ఏది కొనాలన్నా కూడా మహిళలే ముందుకు వస్తారు. కాబట్టి మనము ఏదో ఫ్రీగా ఉంటుందని ప్లాస్టిక్ కవర్లు తీసుకుంటున్నాం, కానీ అదే మన కర సంచులు కానివ్వండి, గుడ్డ సంచులు కానివ్వండి, అలాగనే మన జూట్ బ్యాగులు కానివ్వండి, దానికి వాడినట్టయితే మనం కనీసం ఒక 1 year మనం దాన్ని వాడుకోవచ్చు. అదే ప్లాస్టిక్ అయితే 1 dayలోనే దాన్ని మళ్ళీ అది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం పడేస్తున్నాము. అలా పడేసినందువల్ల మనం ఏం చేస్తామంటే అంతా కూడా మన వేస్ట్ అంతా కవర్లో వేస్తున్నారు, అలాగే మనం చెత్తకి ఇస్తున్నాము. ఒకరు ఏం చేస్తారు, మనం మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే డ్రైనేజీలను కానివ్వండి, అది రోడ్ మీద కానివ్వండి ఇలా పడేయడందువల్ల మనకి వాటర్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. అంటే మనం తాగే నీళ్లు రోజు రోజు కూడా భూగర్భ జలాలు రోజు రోజు కూడా అంతరించిపోతున్నాయి. మళ్ళీ మనమే అంటాం నీళ్లు లేవు అని చెప్పేసి. కానీ అలాంటి వాటర్ సేవ్ చేయడానికి మన ముఖ్య అవరోధం కలిగించేది ప్లాస్టిక్. అలాగే ప్లాస్టిక్ అనేది కనీసం 100 సంవత్సరాలు భూమిలో ఉంటే తప్ప దాన్ని మళ్ళీ అది మామూలుగా మట్టిలో కలిసిపోదనే విషయం మనకి ఎవరికి తెలియదు. ఈ రోజు మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ ప్లాస్టిక్ మనం వాడకుండా నిజమైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం పథకాలు అందేలా చూడాలని దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అధికారులను కోరారు.
దర్శి పట్టణంలోని 1వ వార్డులో ఇంటింటికి దర్శి రెవెన్యూ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకుని బాధితుల సమస్యలను సంబంధిత అధికారులకు దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తీసుకువెళ్లారు. ఇల్లు లేని పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం, పెన్షన్లు రాని పేదలను గుర్తించి పెన్షన్లకు అప్లికేషన్లు పెట్టించి వచ్చేలా చేయడం, ఇలా ప్రతి పేదవాని అవసరాలు తీర్చే ప్రభుత్వంగా ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ ఇది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజల బాగోగులు తెలుసుకోవడమే మన ప్రభుత్వ ధ్యేయంగా అధికారులు, పాలకులు ముందుకు వెళ్తున్నారని లక్ష్మి వివరించారు. ప్రతి పేదవాని కళ్లల్లో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో గొట్టిపాటి లక్ష్మి వెంట డాక్టర్ కడియాల లలిత సాగర్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేష్, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది, టీడీపీ నాయకులు, మహిళలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెన్షన్ మనం రాసుకుంటాము, కొత్త పెన్షన్స్ నోట్ చేసుకొని స్థలాలు చూసి ఇప్పిస్తాం. అందుకే మీరు ఏమన్నా చెప్పండి, అన్ని నోట్ చేసుకుంటాం, ఒక్కొక్కటిగా చిన్నగా చేసుకుంటాం. మార్క్ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసే కందులు, శనగలు, మినుముల కేంద్రాలను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. మొదటగా మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కొనకనమిట్ల మండలంలోని నాగరాజుకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. చివరగా పొదిలి పట్టణంలోని వాసవి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రైవేటు వ్యాపారస్తులకు కందులు, మినుములు, శనగలు అమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నారు. ప్రభుత్వమే మార్క్ఫెడ్, నాఫెడ్ ద్వారా మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు పప్పు ధాన్యాలను కొనుగోలు చేసి 4 రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని, కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, రైతులు, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో ఉమ్మడి ప్రభుత్వం, మీ ప్రభుత్వం అనే దానికి నిదర్శనం ఈరోజు ఈ ప్రభుత్వం చేపట్టినటువంటిది ఒక మంచి శుభ కార్యక్రమం. రైతులకు గిట్టుబాటు ధర రావాలని, రైతుల యొక్క పంటలకు దళారుల చేతిలో పడితే రైతులు నలిగిపోతా ఉన్నారన్న ఉద్దేశంతో మార్కెట్ ద్వారా ఈ రైతు పండించిన పంటలను కొనుగోలు చేసినటువంటి కేంద్రాన్ని ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు మన మార్కాపురం మండలంలో పండించినటువంటి కంది, శనగ, మినుము తదితర పంటల్ని కొనుగోలు చేసేదానికి ఈ కార్యక్రమం, ఈ యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా రైతులందరూ కూడా సద్వినియోగపరచుకొని ఈ కేంద్రం ద్వారా అందరూ కూడా లబ్ధి పొందే విధంగా, లాభపడే విధంగా చూసుకోవాలని రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కెనరా బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒంగోలు రీజన్ ఆధ్వర్యంలో ఒంగోలు శర్మ కళాశాల క్రికెట్ క్రీడా మైదానంలో జరిగిన స్పోర్ట్స్ మీట్ ఘనంగా ముగిసింది. ఈ స్పోర్ట్స్ మీట్లో గెలుపొందిన విజేతలకు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ బహుమతులు అందజేశారు. మంచి బాల్ తోటి మనోజ్ని గాల్లోకి లేచింది. ఫీల్డరు ఎంత కిరణ్ టూ ఉదయ్ ఎదురు కిరణాలే. ఈ సందర్భంగా జరిగిన క్రికెట్ పోటీలలో 6 టీంలు పోటీ పడ్డాయి. కెనరా బ్లూ వారియర్స్, కెనరా ఛాంపియన్స్, కెనరా స్ట్రైకర్స్, ఒంగోలు కెనరా రైడ్స్, విజయవాడ 1, విజయవాడ 2 టోర్నమెంట్లో తలపడ్డాయి. కెనరా ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. 2వ స్థానంలో కెనరా స్ట్రైకర్స్ నిలిచింది. గోగుల అవినాష్, గంజి విక్రమ్, ఎస్ నాగవెంకట్, ఆనంద్ శేషగిరి, ఆదిత్య శ్యామ్, విజయ్ ఎలిషా ఆర్గనైజర్స్ గా వ్యవహరించారు.
Anil Kumar and Mr. B. Adityanath and Mr. Akshay. కెనరా బ్యాంక్ SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆడటం ఎంతో బాగుంది. ఇక్కడ బ్రహ్మాండంగా ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఈరోజు చాలా బాగా ఆడారు. మన స్టేట్కి, కంట్రీకి, మన బ్యాక్వర్డ్ క్లాసెస్, SC/STలందరికీ వాళ్ళ వంతు సహాయం చేసి లోన్స్ ఇలాంటివన్నీ జనాలకి అందే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్యోగాలలో బాగా పైకి ఎదిగి మంచి ప్రమోషన్ తెచ్చుకొని అవార్డ్స్ తెచ్చుకోవాలని కోరుకుంటూ నన్ను ప్రత్యేకంగా ఈ మంచి టోర్నమెంట్కి ఆహ్వానించినందుకు ఈ కెనరా బ్యాంకు టీంకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అద్భుతంగా ఒక మంచి స్ఫూర్తితో, అంబేద్కర్ స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాన్ని ఒక సుహృద్భావ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అత్యద్భుతంగా ఆటగాళ్ళు దాదాపు సార్ చెప్పినట్టుగా ప్రొఫెషనల్గా ఆడారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించిన వెంటనే సార్ ఇమీడియట్గా తన ఇన్స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ ఆయన మాకు సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లలో మాకు సహకరించిన శర్మ కాలేజ్ గ్రౌండ్స్ వారికి, మా ఒంగోలు రీజనల్ ఆఫీస్ వారికి, సహకరించిన ఎంప్లాయీస్కి, కమిటీస్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. సింగరకొండ 70వ వార్షిక తిరునాళ్లు వైభవంగా సాగింది. లక్ష్మీ నరసింహ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల ఉత్సవాలు బుధవారం ప్రారంభమై 3 రోజుల పాటు సాగాయి. శుక్రవారం ప్రధాన తిరునాళ్లలో ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు శుక్రవారం సింగరకొండ క్షేత్రం కొండంత వెలుగులతో నిండిపోయింది. ప్రసన్నాంజనేయ, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలతో పాటు సింగరకొండ క్షేత్రమంతా విద్యుత్ దీపాల వెలుగులతో వెలుగొందింది. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి వద్ద శుక్రవారం రాత్రి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథోత్సవాన్ని తిలకించారు. తిరునాళ్లకు 5 విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. విద్యుత్ ప్రభల వెలుగులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సింగరకొండపాలెంకు చెందిన టీడీపీ నేతలు 2 విద్యుత్ ప్రభలు, అద్దంకి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 1, టీడీపీ నేత సందిరెడ్డి రమేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో 1 విద్యుత్ ప్రభను ఏర్పాటు చేశారు. ఇక సందిరెడ్డి మిత్రమండలి ఆధ్వర్యంలో 25వ సంవత్సరం విద్యుత్ ప్రభను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నికల కోవిడ్ సమయంలో మినహా ఏటా విద్యుత్ ప్రభను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలే ఉండడంతో సింగరకొండ క్షేత్రమంతా పసుపుమయంగా మారింది. భారత చైతన్య యువజన పార్టీ బీసీవై ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ వద్దకు బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ హాజరై కార్యకర్తలను ఉత్సాహపరిచారు. తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం రాత్రి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, టూరిజం చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఏర్పాటు చేసిన వివాహ బొమ్మలు మనస్సుకు హత్తుకునేలా ఉండడంతో పాటుగా పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చి ఎంతో ఆనందాన్ని కలిగించాయని ప్రముఖ వైద్యులు ఎస్ఎస్బిపిఎల్ ఎండి డైరెక్టర్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. నగరంలోని కర్నూలు రోడ్లో గల శుభమస్తు షాపింగ్ మాల్ వివాహ తంతు బొమ్మల కొలువులను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివాహం అనేది ఒక ప్రక్రియ అని, ఆ ప్రక్రియలో పెళ్లి చూపుల నుండి ఉంగరాలు మార్చుకునుట, వివాహం జరుపుట ఇవన్నీ కలిపి శుభమస్తు షాపింగ్ మాల్లో మరో చోటకు వెళ్లకుండా ఇక్కడే దుస్తులన్నీ లభిస్తాయని, అందుకోసమే ఈ కొలువును ఏర్పాటు చేశారని అన్నారు. వ్యాపార అభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాసరావు, షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు. నేనేంటా అని అనుకున్నాను వివాహ తంతు అంటే. చూసిన తర్వాత బొమ్మల కొలువు చూసిన తర్వాత అసలు వివాహం స్టార్ట్ అయిన దగ్గర నుంచి పసుపు కొమ్ములు కొట్టుకోవడం కానీ, తలంబ్రాలు, తర్వాత ఉంగరాలు మార్చుకోవడం, తర్వాత ఈ ప్రోగ్రాం మొత్తం కూడా వివాహ తంతు అనే ప్రోగ్రాం లాగా పెట్టి వీళ్ళు ఆ బొమ్మల కొలువుని ప్రతి ఒక్క దీనికి బొమ్మల కొలువులా పెట్టి చేశారు. చాలా బాగుంది, చక్కగా ఉంది. అసలు నాకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు వివాహ తంతు అంటే ఏంటని చెప్పి వచ్చి చూసిన తర్వాత ఆ బొమ్మల కొలువు మొత్తం చూసిన తర్వాత ప్రతి ఒక్క దానికి పేరు పెట్టి అక్కడ ముందర ఒక ఇది పెట్టి బొమ్మలు అమర్చి చక్కగా చేశారు. అది చూసిన తర్వాత మనం మర్చిపోయినవి కూడా గుర్తు వస్తున్నాయి. ఆ వివాహ తంతు ఏమేమి చేస్తారు ఆ వివాహంలో అనేది చక్కగా వర్ణించి అక్కడ పెట్టారు. చాలా చక్కగా. థ్యాంక్ యూ అండి ఈ ప్రోగ్రాంకి నన్ను పిలిచి ఆహ్వానించినందుకు. మరొకసారి ఈ శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యానికి, అట్లానే మన మేనేజర్ గారికి, లోపల మన ఎంప్లాయీస్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు వివాహ తంతు అనే కార్యక్రమాన్ని మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చూపుల నుంచి అప్పగింతల వరకు ఏ విధమైనటువంటి మన ఆచారాలని కొనసాగిస్తున్నారో మన హిందూ సాంప్రదాయ ప్రకారాన్ని, అలాగే ఈరోజు బొమ్మల కొలువుల రూపంలో చూపించడం జరిగింది. అలాగే మన హిందూ సాంప్రదాయ ప్రకారం మన వివాహానికి ఉన్నటువంటి విలువల్ని పెంచే విధంగా మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈరోజు ఈ వివాహ తంతుని కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఈ వివాహ తంతుతో పాటు రంజాన్, ఉగాదికి సంబంధించి అన్ని బ్రాంచెస్లో కూడా ఇప్పుడు 1+1, 1+2 ఆఫర్స్ స్టార్ట్ అయిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఆధ్వర్యంలో ఈరోజు మనకి బొమ్మల కొలువు వివాహ తంతు కార్యక్రమం చేసుకున్నామండి. ఈరోజు ఓపెన్ చేశాము. ఆ బొమ్మల కొలువులో మనము నిశ్చితార్థం నుంచి అప్పగింతల వరకు ఏ అయితే కార్యక్రమాలు ఉన్నా అవన్నీ ఒక బొమ్మల రూపంలో మనకి బొమ్మల కొలువు చూపించడం జరిగిందండి. అలాగే ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చిన కామెపల్లి సీతారామయ్య గారికి మా షాపింగ్ మాల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి బాలినేనికి ఉందో లేదో ఆయనే గ్రహించాలని మాజీ ముఖ్యమంత్రిని జనసేన పార్టీ వేదికగా దారుణంగా విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు.
వైసీపీ పార్టీ కార్యాలయంలో బాలినేని విమర్శలపై ఆయనతో పాటు పార్టీ నాయకులు స్పందించారు. కటారి శంకర్, లంకపోతు అంజిరెడ్డి, నగరికంటి శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ మంత్రి, మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఏకరువు పెట్టిన అంశాల గురించి మీకు కొన్ని నిజాలు చెబుదామని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అసలు వెంకటేశ్వర స్వామికి, పిఠాపురం అమ్మవారికి మహత్యం ఉందని నమ్ముతున్నాడో లేదో మాకు అర్థం కావట్లేదు, కానీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళ పేర్లు చెప్పి అబద్ధాలు చెప్పటం చాలా ఘోరమైన తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరికన్నా అసూయతోటో కీడు కోరతారేమో కానీ మేము ఆయన్ని కీడు కోరట్లా. ఎందుకంటే ఆయన దేవుడి మీద ప్రమాణాలు చేసి నేను అవినీతి చేయలేదనటం, అమ్మవారి సాక్షిగా మళ్ళీ అక్కడికి పోయి, ఇక్కడ వాళ్ళకి అందరికీ తెలుసు ఆయన ఓట్లన్నీ అందరికీ అర్థమవుతాయి, అక్కడికి పోయి అమ్మవారి సాక్షిగా అని చెప్పి గద్గద స్వరంతో ఊగిపోతా మా నాయకుడిని ఎట్ట గెలుస్తాడో చూస్తానంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపోవటం వల్ల నిర్దేశించే శక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉందది ఆయన అర్థం చేసుకోవాలి. పార్టీలో ఉన్న నాయకుడి పట్ల ఎందుకులే తప్పుగా చేయటం అనే ఉద్దేశంతో మాట్లాడకపోతుంటే ఆయన అబద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారికి నా బంధువుని, ఆయన పెట్టిన భిక్ష అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి మీకు మధ్య ఇంకేమీ లేదా? రాజశేఖర రెడ్డి గారు మీకు ఏ విధంగా బంధువు అయ్యాడు? వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని మీరు చేసుకున్నందువల్ల బంధువు అయ్యాడు. వైవి సుబ్బారెడ్డి గారు నీకు టికెట్ ఇప్పడానికి ఎంతమంది కాళ్ళు గడ్డలు పట్టుకొని ఉంటాడు? అది ఆయన తెలుసు. ఆయన బయటికి చెప్పలేక ఎవరు ఆత్మీయులేని మా బొట్టులు కొంతమంది చెప్తుంటారు. ఎంతమందిని ఆయన బతిలాడుకుంటే ఒంగోలు లాంటి టికెట్ నీ దాకా వచ్చింది? అమాయక జనానికి చెప్తే నమ్ముతారు, కానీ జగన్ గారికి తెలియదా నువ్వు త్యాగం చేసింది లేనిది? రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఇద్దరే వ్యక్తులు రాజీనామా చేసింది పార్టీకి. ఒకటి కొండా సురేఖ, రెండు పిల్లి సుభాష్ చంద్రబోస్. మీరు రోషి గారి ముఖ్యమంత్రికి ఉన్నంతకాలం మీరు మంత్రిగా కొనసాగారు. అమ్మవారి సాక్షిగా, అయ్యవారి సాక్షిగా అని ఎవరు చెప్పరు. బిడ్డల సాక్షిగా, మనవాళ్ళ సాక్షిగా అని ఎవరు ఎందుకు? అసలు నీ క్రెడిబిలిటీ ఉంటే నువ్వు చెప్పే మాటే జనంలో వింటారు కదా. మీరు మొదటి నుంచి కోర్టుగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారు. దానికి ఉదాహరణ 2014-19 మధ్య ఎమ్మెల్యేలందరినీ తెలుగుదేశం వైపు మరల్చలేదా? అంటే రెండు ప్రయోజనాలు దాంట్లో. పోతల రామారావు, గొట్టిపాటిరావు సీనియర్లకు ఉన్నారు కాబట్టి రేపు భవిష్యత్తులో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎక్కడ మంత్రి పదవులు ఇస్తాడోనని వాళ్ళని తొయ్యటం. రెండు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను మీకు శత్రువుని కాదు అని నమ్మబలుపుకోవటం. తర్వాత వైవి సుబ్బారెడ్డి గారిని ఒక బూచిగా చూపించి నాకు ఆయనతో గిట్టట్లేదు, పసకట్లేదు, నేను బాధపడుతున్నాను అని. అసలు ఎన్నాళ్ళు ఈ డ్రామాలు? అధికారం ఉంటేనే మనిషా? అంటే ఒక రాజకీయ నాయకుడు కష్టమైన నష్టమైనా నువ్వు నమ్ముకున్న సిద్ధాంతాన్ని బట్టి ఉండాలా. మీరు రాజకీయ నాయకులు కాదు కాబట్టి మీరు అధికారం ఉంటే చలాయించటం, అధికారం లేకపోతే పలాయనం చెందటం ఇది మీకు మంచిది కాదు. మీ అంత మాత్రపోళ్ళు మీరు అధికారం లేకపోతే పారిపోయి మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి యోధుడిని నేను ఓడిస్తానంటాం, ఎట్ట గెలుస్తాడో చూస్తానంటాం అనేది చాలా మీకు మించిన మాటలుగా. ఈరోజు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే బాలినేని గారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 2 గ్రూపులు చేస్తాడు. మా దగ్గర కూడా మాకు ఇన్ఛార్జ్ ఇస్తారు, నన్ను ఎట్ట లేపాలని చెప్పని కొంతమంది వ్యక్తుల్ని లేపుతూ ఉంటాడు. ఈ విధంగా పార్టీని బాగా చెడగొట్టింది ఆయన పార్టీని చెడగొట్టి ఈరోజు అసలు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి భిక్ష పెట్టాడు. నేను ఆయన్ని ఇంతకుముందే చెప్పాను, మీరు పార్టీ మారితే మీ పొజిషన్ అంతా కూడా ఇట్టు ఉండదండి, మీరు మీ మంత్రి అయినా కూడా ఏదన్నా ఇచ్చినా కూడా ఇట్టు ఉండదు. నేను చూసాం, మేము 250 మందిలో ఎక్కడ వెనక్కి కూర్చొని ఉన్నాడు. అదే ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు
పక్కన ఉన్నా కూడా చేయబట్టుకొని లాగి పక్కన తీసుకెళ్ళి అంత ప్రాముఖ్యం బాలినేని వాసు గారికి ఇచ్చేవాళ్ళు. ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు వైసీపీ నాయకులు, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వెళ్ళినప్పుడల్లా అన్నం తీసుకోండి అని చెప్పని వాళ్ళకి పక్కన కేఎన్ఆర్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. తీరా నేను ఒకరోజు 3 సార్లు చెప్పాడు సీఎం గారు, మీరేందా తీసుకోవట్లేదని చెప్పని అడిగి. కాబట్టి ఇప్పుడైనా మేము చెప్పేది ఏంటంటే వాసు గారికి కానీ వీళ్ళందరికీ కూడా, మీరు వచ్చిన తర్వాత ఏదో పవన్ కళ్యాణ్ కోసమో లేదా వాళ్ళ కోసమో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి గందరగోళం చేస్తే వీళ్ళకి ఏదో ఇస్తారని చెప్పి అనుకోబాకండి. మీరేమన్నారు, అసలు నేను ఎమ్మెల్సీది తీసుకొని మంత్రిని అయితేనే ఒంగోలు వస్తానని చెప్పన్నారు. ఇక ఆ ప్రకారంగా అయితే మీరు ఒంగోలు రారు, ఇంకా హైదరాబాద్లోనే ఉంటారు నాకు తెలిసి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఏదైనా కూడా ఏంటంటే ప్రజలు గమనిస్తుంటారండి. ప్రజలు మీరేదో గుడ్డోళ్ళు అనుకోబాకండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ప్రతి ఒక్కరిని గమనిస్తుంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది, ఇప్పుడు కోట్లు సంపాదిస్తారు, అడేం తినలేడు వెళ్ళి, అన్ని జబ్బులే ఉంటాయి. వాళ్ళ పిల్లలు వీళ్ళు చేసిన అదపనులు కూడా నాశనం అయిపోతారు. కాబట్టి మీరంతా కూడా గమనించుకొని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం, కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ చిరంజీవి అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు. ఈయన ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడాలో అర్థం కాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు భిక్ష పెట్టాడు, రాజకీయ భిక్ష అనగా అందరూ గోల్ చేశారు. వెనకోళ్ళు నవ్వుతున్నారు, ముందోళ్ళంతా గోల్ చేశారు. తర్వాత అయినా నేను పవన్ కళ్యాణ్ అభిమాని అనుకుంటా మళ్ళీ ఎన్టీ రామారావు అభిమాని అన్నాడు, మళ్ళీ గోల్ చేశారు. వాళ్ళు ఆగల చాలాసేపు, ఇంకా పక్కన నాగబాబు వీళ్ళందరూ సైగ చేస్తే ఆగారు. ఆయన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన ఎందుకు ఆయన ఆకర్షిస్తాడు వెళ్ళాడు అవి చెప్పుకుంటే బాగుంటుంది. కానీ కంప్లీట్గా అసలు ఆవిర్భావ దినోత్సవానికి సంబంధం లేని టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలని తిడతాం జరిగింది. సింగిల్గా గెలవాలి, ఏది 3 పార్టీలతో కాదు. 2014లో కూడా మీరు 3 పార్టీలతో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిగలిగారు. కానీ సింగిల్గా వచ్చినప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా మీరన్నీ గమనించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ అదేవిధంగా నాకు వైఎస్ఆర్ గారు నాకు రాజకీయ భిక్ష అన్నారు. మీరు ఇందాక నాయకులు చెప్పినట్టుగా చిన్నది, ఎవరు పిల్లల్ని అడిగినా చెబుతారు. మీకు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డితో ఎట్లా బంధుత్వం, మీకు ఎక్కడ బొడ్డుగాడు చుట్టం కాదు కదా. మీకు ఎట్లా మీరు చేసుకున్న మీ సతీమణి ద్వారా వాళ్ళ అన్న ఆయన ఇది కాబట్టి రిలేషన్ వైవి సుబ్బారెడ్డి గారు. మీరు ఆ వైవి సుబ్బారెడ్డి గారి గురించి అతన్ని అసలు దీంట్లో తీసేసి గతంలో కూడా మీరు మాట్లాడారు ప్రెస్ మీట్లో, అప్పుడు మేము అంత స్పందించాల, అందరు నాయకులందరూ కార్యకర్తలు ఫీల్ అయ్యాం. కానీ నిన్న అసలు సందర్భం సారంగా కాకుండా అనవసరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, పార్టీని మీరు ఆ విధంగా అన్నారు. కాబట్టి మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. మీరు ఇదే రకంగా మళ్ళీ మాకు తెలుసు, ఎందుకంటే నేను గతంలో మీ అమ్మట చాలా ఏళ్ళు పనిచేశాను. మీరు మళ్ళీ ఎవరికొకరు నాకు చెప్పినట్టే గతంలో వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టని చెప్తారు. ఇక మేము పర్సనల్ ఇంకా చాలా ఉన్నాయి మీ గురించి మాట్లాడాలంటే. ఇంతటితో సర్దుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటుంటే మంచిది. మీరు కానీ రేపొద్దున మళ్ళీ వాళ్ళని పెట్టి మాట్లాడితే డైరెక్ట్ మీ మీద ఇంకా అని తెలియజేస్తూ పొగిడి వాళ్ళ ద్వారా ఏదో ఎమ్మెల్సీ ఏదో పదవి తీసుకోవాలని మీ స్థాయిని దిగజార్చుకొని 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రులుగా గెలిచి మంత్రులుగా పనిచేసి ఇలాంటి వ్యక్తి, ఎక్కడా గెలవలేని వ్యక్తి. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, జనసేన పార్టీ ఎక్కడైనా సింగిల్గా పోటీ చేసి గెలవగలదా? ఆ పార్టీకి ఏముంది స్ట్రెంగ్త్? ఆ పార్టీలోకి మీరు వెళ్ళటమే సిగ్గుచేటు. మరి ఆ పార్టీలో ఉండి మీరు మళ్ళీ జగన్ గారు సవాల్ చేయటం మాకందరికి కూడా హాస్యాస్పదంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. మీ వైఖరిని మార్చుకొని మీ వయసుకు తగ్గట్టుగా ఉందాగా మీ రాజకీయ అనుభవంతో వాళ్ళకి ఏదో సలహాలు సూచనలు ఇచ్చి పప్పం గడుపుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికైనా మారి నీ పద్ధతి ఏదో నీ పని ఏదో నువ్వు చూసుకో. అంతేగాని జగనన్న గురించి చింతాకాంతం మాట అన్నా కూడా, చింతాకాంతం ఒకసారి ప్రెస్ మీట్ ఇచ్చినా కూడా ఎవరు ఇక్కడ ఊరుకోరు. ఎందుకంటే ఆత్మగౌరవం అనేది అందరికి ఉంటుంది, నీకే కాదు మేమేంటి మేము కష్టపడి ఎలా నష్టమో లాభమో పార్టీలో ఉన్నాం, నీతి నిజాయితీ పనిచేస్తున్నాం, మాకు ఎంతో రోసము పవర్సం ఉంటుంది. నువ్వు అన్నిటికి అమ్ముడు పోయి రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వలన ఆల్మోస్ట్ దాదాపు ఫీజు రియంబర్స్ పథకం ద్వారా గ్రాడ్యుయేట్లు అయిన వాళ్ళు చాలామంది సొసైటీలో ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వాళ్ళలో
ముస్లిం సమాజంలో ఎప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది బయటకు వచ్చి అందరూ గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, డాక్టర్లు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచించండి, నిన్న ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఆయన భావజాలం ఏంటి, ఆ భావజాలానికి ఆకర్షితులైనటువంటి బాలినేని శ్రీనివాసులరెడ్డి గారు మనకు నాయకుడిగా పనికొస్తారా లేదా అనేది ఆలోచించుకొని మీరు సముచితమైన నిర్ణయం తీసుకొని మా జగనన్న గురించి ఇంకెవరైనా ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా కానీ మేమెవరు మీ ఒప్పుకోమని దాన్ని ఆయన బాలినేని వాసు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని మెప్మా కార్యాలయంలో మొక్కలు నాటి వాటి పర్యవేక్షణ బాధ్యతను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పచెప్పడం జరిగిందని మెప్మా పీడీ పొట్లూరు శ్రీహరి అన్నారు. మొక్కలు నాటి వాటిని పర్యవేక్షణ చేస్తూ ఉండే దానికోసం మెప్మా కార్యాలయంలో ప్రతి సభ్యురాలు నుండి ఒక్కొక్క మొక్కను నాటించి పర్యావరణ పరిరక్షించే బాధ్యతలను తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే ప్లాస్టిక్ నివారణ కొరకు జూట్ బ్యాగులు పంపిణీ చేసి ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలను ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు. డ్వాక్రా సంఘ సభ్యులందరూ వారు నివాసం ఉండే చోట ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా గ్రూప్ సభ్యులకు ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టాలను తెలియజేసి తద్వారా నివారణ మార్గాలపై సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ మిషన్ మేనేజర్ కల్పన, సంతోష్ జయకుమార్, సిఓలు, ఆర్పీలు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా మెప్మా సంఘ సభ్యులందరూ ఈరోజు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం కానీ మరియు జూట్ బ్యాగులు తయారు చేసిన బ్యాగులను మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో ఈరోజు అందరికీ ఇవ్వడం జరిగింది. దీని మీద ప్లాస్టిక్స్ వల్ల జరిగే అనర్థాల గురించి మరియు వాడటం వల్ల వచ్చే అనర్థాల గురించి మొత్తం వివరించడం జరిగింది. మరియు ప్రతి షాప్స్కి వెళ్ళి మా మెప్మా సభ్యులందరూ ఈ ప్లస్ దాని గురించి మా జూట్ బ్యాగులు, మా ఉత్పత్తి చేసిన జూట్ బ్యాగులు అందించడం జరిగినది. మరియు కర్రీస్ పాయింట్ల దగ్గరికి వెళ్ళి కర్రీస్ పాయింట్ వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగినది. వాళ్ళు కూడా వచ్చిన సభ్యులందరికీ టిఫిన్ బాక్సులు తీసుకురమ్మని చెప్పి కూడా మా సంఘ సభ్యులు కూడా కోరి ఉన్నారు. ఈ విధంగా మా సంఘ సభ్యులు ఒంగోలు పట్టణ పరిధిలోని ప్రతి వార్డులో, ప్రతి ఏరియాకి వెళ్ళి దీని గురించి ప్లాస్టిక్స్ వల్ల జరిగే అనర్థాల గురించి చెప్పడం జరిగినది. ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మేము మా కార్యాలయంలో ఈరోజు మా సంఘ సభ్యుల మధ్య ఈరోజు మొక్కలు నాటడం జరిగినది. ఏదైతే ప్లాస్టిక్ సింగిల్ యూజ్ విధానంలో సంఘ సభ్యులకి ముందు అవగాహన కల్పించి తద్వారా అందరూ కూడాను ఈ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధించి ప్లాస్టిక్ వల్ల కలిగేటువంటి నష్టాలని మా సంఘంలోనూ, ఎస్ఎల్ఎఫ్లోనూ, టీఎల్ఎఫ్ స్థాయిలో ప్రతి నెల కూడా ఒక అజెండాగా చర్చించి ప్రతి సభ్యురాలకి కూడా అవగాహన కల్పించి కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, చికెన్ షాపులకు వెళ్ళినా, ఏ వస్తువు తీసుకొచ్చుకున్నా కూడాను జూట్ బ్యాగులు మరియు గుడ్డ సంచుల్ని వాడే విధంగా ప్రోత్సహించేలాగా ఈ ప్లాస్టిక్ అతి త్వరలో అందరం కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మరియు పీడీ గారి ఆదేశాల మేరకు మా సంఘ సభ్యులందరికీ కూడాను అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు మా మెప్మా ఆఫీసులో అలాగే చెట్లు కూడాను నాటి ప్రతి చెట్టు కూడా అందరూ అది పెరిగి పెద్దయ్యే వరకు బాధ్యత వహిస్తామని చెప్పేసి మా పీడీ గారికి అందరం కూడా తెలియజేస్తున్నాము. ఈ ఒంగోలు నగర ప్రజలందరూ కూడాను ప్లాస్టిక్ని నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని, దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలు జూట్ బ్యాగులు, గుడ్డ సంచులు వాడాలని చెప్పి అందరికీ కూడాను మేము కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పీడీ గారికి చీమకుర్తిలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని మండల విద్యాశాఖ అధికారులు నరసింహారావు, శివాజీలు శనివారం తెలియజేశారు. 17వ తేదీ సోమవారం నుండి జరుగు పరీక్షలకు చీమకుర్తిలో 5 పరీక్షా సెంటర్లలో పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేశామని, పరీక్షా సెంటర్లు పరిసరాల్లో జెరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని, లేకపోతే తగు చర్యలు తీసుకుంటామని, పరీక్షా సెంటర్ పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటారని, అదేవిధంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు
తమ 10వ తరగతి హాల్ టికెట్లు ఆర్టీసీ బస్సులు చూపించి 10వ తరగతి హాల్ టికెట్లు ఆర్టీసీ బస్సులో చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. రేపు 17/3/2025 నుండి 10వ తరగతి పరీక్షల్లో పబ్లిక్ పరీక్షల్లో భాగంగా చేమకుర్తి మండలంలో మొత్తం 5 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల్లో రాసే 980 మంది విద్యార్థులకు గాను అన్ని రకాల భౌతిక వస్తువులు అనగా ఫ్యాన్లు, లైట్లు, వారు కూర్చోవడానికి బెంచీలు, అదేవిధంగా మంచినీటి సదుపాయం, అదేవిధంగా వైద్య సదుపాయం కల్పించి పిల్లలందరూ కూడా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసే విధంగా మా వైపు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ చీఫ్ సూపరింటెండెంట్ని, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని మరియు ఇన్విజిలేటర్ను కూడా నియమించడం జరిగింది. వారి యొక్క ఆర్డర్ను కూడా అందరికీ పంపించడం జరిగింది. ఇక ప్రజలందరూ కూడా 144 సెక్షన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి తగిన విధంగా పిల్లలందరూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా సహకరించాలని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా ఒంగోరు నగరంలోని గుర్రంవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి కోదండరాముల వారు విష్ణుమూర్తి అలంకారంలో కొలువు తీరి గరుడ వాహనంపై భక్త కోటిని అనుగ్రహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకుల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని సకలాభరణ భూషితంగా తీర్చిదిద్ది గరుడ వాహనంపై వేంచేయింపచేశారు. అనంతరం ప్రత్యేక పూజాధికాలను జరిపించిన పిదప మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ వాహనం నగర పురవీధుల్లో ఊరేగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని గరుడోత్సవంలో దేదీప్యమానంగా దర్శనమిస్తున్న స్వామివారిని కన్నులారా తిలకించి తరలించారు. ఒంగోరు నగరంలోని మామిడిపాలెంలో గల శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తి శ్రద్ధల నడుమ చక్కగా సాగాయి. ఈ సందర్భంగా భక్తులు ప్రాంగణంలోని ఉపాలయ మూర్తిని పూజలందుకుంటున్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి విగ్రహం వద్ద ఆసీనులై అర్చకుల సూచనల మేరకు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చక్కగా జరిపించారు. ఆపై విశేషంగా తరలివచ్చిన మహిళలు పక్కన ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిముఖంగా ఆసీనులై సామూహిక కుంకుమార్చనను భక్తి ప్రపత్తుల నడుమ జరిపించారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ అధ్యక్షులు శ్రీ వి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి కొల్లి వెంకటరెడ్డి, ట్రెజరర్ అంబటి ఆదినారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు బి బ్రహ్మానందరెడ్డి, సహాయ కార్యదర్శి కె సుబ్బారావు, మెంబర్ బంకా శ్రీనివాసరావు, స్థలదాత పెల్లూరు రమణయ్య దంపతులు పాల్గొన్నారు. అందరూ కూడా చక్కగా మనసులో అమ్మవారి యొక్క నామస్మరణ ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ చక్కగా కుంకుమార్చన చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం బుద్ధయే నమః, అనగయే నమః, అశోకాయే నమః, అమృతాయే నమః, ఓం దీప్తాయే నమః, ఓం పద్మాస్తాయే నమః, ఓం పద్మాక్షే నమః, పద్మసుందర్యే నమః, పద్మమాలాధరాయే నమః, ఓం దేవ్యే నమః, పద్మగంధిన్యే నమః, ఓం భుజగంధాయే నమః, ఓం ప్రసన్నాయే నమః, చక్రసౌరభ్యే నమః. ఫిబ్రవరి 16వ తేదీన నిర్వహించబడిన ప్రకాశం బాలోత్సవం విజయవంతంలో భాగస్వాములైన వారందరికీ బాలోత్సవ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండారు లక్ష్మీనారాయణ, కలపాల సుబ్రహ్మణ్యంలు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఎల్బీజీ భవన్లో బాలోత్సవం సమీక్షా సమావేశం నిర్వహించారు. డి వీరాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులలో సామాజిక స్పృహ, శాస్త్రీయ ఆలోచనలు, సౌభ్రాతృత్వం పెంపొందించడానికి ఈ బాలోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. బాలోత్సవ కమిటీ అధ్యక్షులు బండారు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ బాలోత్సవంలో 4000 మంది విద్యార్థులు
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి హాజరయ్యారని తెలిపారు. కార్యక్రమంలో బాలోత్సవం కమిటీ ప్రధాన కార్యదర్శి కె సుబ్రహ్మణ్యం, కోశాధికారి ఎస్ రవి, డిఎల్ ప్రసాద్, జి ఉమామహేశ్వరి, ఎస్ సురేష్తో పాటు వివిధ విభాగాలలో పనిచేసిన కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రఖ్యాత పద్యకవి సాహిత్యవేత్త చదలవాడ లక్ష్మీ నరసింహారావుకు పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మల విశిష్ట సాహిత్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. పద్య సాహిత్యానికి విశేషమైన సేవలు అందించినందుకు ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. విశిష్ట రచనలతో తెలుగు సాహిత్యాల్లో తనదైన ముద్ర వేశారు. గతంలో అనేక సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. ఇప్పుడు పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మల విశిష్ట సాహిత్య పురస్కారంను అందుకోవడం తెలుగు సాహిత్య లోకానికి గర్వకారణం. ఈ అవార్డు ప్రదానం ఈ నెల 23వ తేదీన నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. కార్యక్రమంలో వారణాసి రఘురామశర్మ, కెవి పోలిరెడ్డి, చుండూరి మురళీ సుధాకర్రావు, కుందా సుబ్బారావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, కె పాపారావు, ఆర్ రాజశేఖర్, కె కుమార్ పాల్గొన్నారు. మధ్యభారతి శ్రీ చదలవాడ లక్ష్మీ నరసింహారావు గారికి పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మణ విశిష్ట సాహిత్య పురస్కారం ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పుట్టంరాజు కళాక్షేత్రంలో అందజేయడం చాలా ఆనందించదగినటువంటి విషయం. పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్రంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సాహితీ సేవలు అందిస్తున్నటువంటి గొప్ప గొప్ప ప్రతిభావంతులని ఎంచి వారిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని కేశవస్వామిపేటలో శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో రాజ్యలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి పంచహారతులు పట్టారు. అనంతరం నిర్వహించిన పల్లకీ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్త మండల సభ్యులు అరుణాచలం ఆధ్వర్యంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని 108 కొబ్బరికాయలు కొట్టి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం వద్ద జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు రమానాథాచార్యులు, రాంబాబు ఆచార్యులు, శ్రీధరాచార్యులు, నాగార్జున ఆచార్యులు పూజా కార్యక్రమాలు జరిపించారు. భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిగింది.
దూలపాడు మండలంలో అన్ని గ్రామాలలో ఉపాధి పనులు జరుగుతున్నట్లు ఏపీఓ కోటేశ్వరి శనివారం తెలిపారు. కూలీలు డబ్బులు పడవని అపోహలు పడుతున్నట్లు ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అలాంటి అపోహలు పడవద్దని, ఈ నెలలో పెండింగ్లో ఉన్న డబ్బులు కూడా జమ అవుతాయని ఆమె పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ పని దినాలను వినియోగించుకోవాలని కోరారు. అన్ని గ్రామాల్లో మేము పని మొదలు పెట్టడం జరిగిందండి. అయితే గ్రామాల్లో వచ్చేటప్పటికి ఒక అపోహ జరుగుతుంది. ఏమనంటే పనికి డబ్బులు రాలేదు ఇంకా కూలీలకి, దానివల్ల డబ్బులు అనేది రావట్లేదు కాబట్టి మిగతా వాళ్ళకి కూడా మీరు పెడితే డబ్బులు రావు అని కొంతమంది కూలీలు చెప్పడం వల్ల మిగతా వాళ్ళు కొంచెం సంశయిస్తున్నారని చెప్పి తెలిసింది నాకు మా ఫీల్డ్ అసిస్టెంట్స్ ద్వారా. కానీ అట్లాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు. మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీకు అందరికీ తెలుసు, దాదాపు ఈ 10-15 సంవత్సరాల నుంచి మనం అందరికీ అలవాటు ఉంది. అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా ఫామ్ పాయింట్స్ రైతులు ఎవరైతే ఉన్నారో మీ గ్రామాల్లో రైతువారి కుంటలు వేసుకోవడానికి అవకాశం ఉందండి. మీ ఫీల్డ్ అసిస్టెంట్ని కనుక సంప్రదించినట్టయితే ఆ రైతువారి కుంటలు మీ పొలంలో ఫ్రీగా వేయడం జరుగుతుంది. అట్లాగే హార్టికల్చర్ వచ్చేటప్పుడు పండ్ల తోటల పెంపకానికి సంబంధించి ఈ సంవత్సరం ఐడెంటిఫికేషన్ 25-26కి మేము ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా రైతులు ముందుకు వచ్చి మీరు పండ్ల తోటలు వేసుకోవాలంటే ఇప్పుడు ఇచ్చినట్లయితే కనుక జూన్లో మీరు పిట్టింగ్ చేసుకోవటము, కొంచెం వర్షాలు పడగానే జూలై ఆగస్టులో మొక్కలు నాటుకోవడానికి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు మెయింటెనెన్స్ కూడా త్వరగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియదు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 16/3/2025 ఆదివారం సహారీ ఉదయం 4:57 ఇఫ్తారీ సాయంత్రం 6:25. డి న్యూస్లో నేటి మాట. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చెయ్యకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.